దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అన్న విధంగా పిల్లలు కూడా ఎంత శ్రద్ధగా పెడుతున్నారో చూడండి. ముక్కుడు పింక్ లేదు కానీ ఏ అమ్మాయి అది పెట్టమ్మా అమ్మా సరే జాగ్రత్త చూసుకో ఎంత అవుతా ఎంత సర్ది బరిపాడు వచ్చామంటావా చాలా కష్టపడ్డామండి. మొత్తం ఇదంతా చేయడానికి చాలా టైం పట్టేసింది. ఇంత సక్సెస్ఫుల్గా చేయాలి అంటే దాని వెనకాల శ్రమ కూడా చాలా వరకు ఉంటుంది. ఆ శ్రమ మనం పడినప్పుడే మంచి ఆర్ట్ అనేది మంచి బ్యూటీ బయటకు వస్తుంది. అదండి స్వామివారి ప్రాంగణం ఇలా ఉంటుంది. చక్క మామిడాకులు కట్టేసి నిండుగా మా శివాలయం సాయంత్రం అసలు ఇంకా హడావిడి, అసలు ఇంకా నిలబడలేము కూర్చోలేము, అంత హడావిడిగా ఉంటుంది, అంత బాగుంటుంది.